ఈరోజు హార్వెస్టింగ్ అయితే మినీ హార్వెస్టింగ్ అండి. కసిన్ని పువ్వులు, టమాటోలు ఫ్రెష్గా ఇలా మునగాకైతే ఒక బంచ్ దాకా పిక్ చేశాను. కనకాంబరాలు వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము కసింత ఆకుకూర, టమాటోస్, అలాగే రోజ్ ఫ్లవర్స్, కొన్ని కనకాంబరాలు ఇవైతే హార్వెస్ట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి. ఫస్ట్ నేను కనకాంబరాలు అయితే పిక్ చేస్తున్నా. కనకాంబరాలు వచ్చేసి కింద గేటు దగ్గర ఖాళీ ప్లేస్లో అక్కడక్కడ కొన్ని మొక్కలు అయితే పెట్టాను. ఈ మాత్రం అయితే వస్తాయి ఈరోజు. అవైతే పిక్ చేసేద్దాం. ఇక్కడ కొన్ని కనకాంబరాలు అయితే పెట్టాను ఈ బయట సైడ్ ఉన్న మినీ గార్డెన్లో. ఇవన్నీ అయితే పిక్ చేసేద్దాము. కాసిన్ని కనకాంబరాలు అయితే వస్తాయి. కనకాంబరాలు అయితే ఈ మాత్రం పిక్ చేశానండి. అలాగే కొన్ని చిట్టి చామంతులు వైట్వి ఉంటే ఇవి కూడా ఒక 5-6 పిక్ చేశాను. మధ్యలో వీటిని కూడా అల్లొచ్చు పూల మధ్యలో అన్నట్లు ఈ మాత్రం కనకాంబరాలు అయితే వచ్చాయి. ఇప్పుడు మనము రోజ్ ఫ్లవర్స్ అయితే పిక్ చేసేద్దాం. రోజ్ ప్లాంట్స్ వచ్చేసి ఇక్కడొకటి పెట్టానండి. ఈ 3 వెరైటీస్లో కూడా ఇది బేబీ పింక్, ఇది వచ్చేసి ఇదిగోండి డార్క్ పింక్, ఇక్కడ ఉన్నది వచ్చేసి ఇది లైట్ రోజ్. ఈ పింక్లోనే లైట్ రోజ్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ అండి ఇది. ఇక్కడ 3 రోజ్ ప్లాంట్స్ అయితే పెట్టాను. రోజ్ ఫ్లవర్స్ అయితే చూడండి, ఈ మాత్రం చిన్న ప్లాంటే అయినా కూడా ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో చూడండి. వీటికి మనం తగినంత కేర్ తీసుకున్నామంటే మోర్ ఫ్లవర్స్ అయితే మనము పొందొచ్చండి. ఇంకా మొగ్గలు కూడా చూడండి, ఒక్కొక్క కొమ్మకి 2-3 అలా. ఇదిగోండి వీటికైతే 5-6 ఫ్లవర్స్ పడ్డాయండి. ఇంకా ఎస్టర్డే నేను 2 పిక్ చేశాను. ఇక్కడ కూడా బేబీ పింక్ ఫ్లవర్స్ చూడండి 4 పడ్డాయి. ఇంకా ఇదిగోండి మొగ్గలు కూడా ఉన్నాయి. ఇక్కడ సైడ్కు కూడా కొన్ని బ్రాంచెస్ అయితే వస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ అయితే పిక్ చేసేద్దాం. ఇదిగోండి బేబీ పింక్ రోసెస్. ఒక 4 ఫ్లవర్స్ అయితే పిక్ చేశాను ఈ రోజుకు. వీటిని ఈరోజు పెట్టుకోవడానికి అన్నట్లే నేను ఒక 4 అయితే పిక్ చేశాను. కాసిన్ని కనకాంబరాలు పిక్ చేసుకున్నాం కదా, వాటిని అల్లుకొని వాటితో పాటు ఈ ఫ్లవర్ కూడా పెట్టేసుకోవడమే. ఇవి మాత్రం టుమారో హార్వెస్ట్ చేస్తానండి. ఎస్టర్డే ఒక 2 పిక్ చేశాను. ఇవి టుమారో అయితే హార్వెస్ట్ చేస్తాను. రోజ్ ఫ్లవర్స్, కనకాంబరాలు అయితే పిక్ చేసాము కదా, ఇప్పుడైతే మనము కాసింత మునగాకైతే హార్వెస్ట్ చేసుకుంటాం. మునగాకును దింపుకుందాము. ఎంత లేతగా ఉందో చూడండి, ఇదంతా మునగాకి. మునగాకైతే ఈ మాత్రం హార్వెస్ట్ చేశానండి, ఒక బంచ్ దాకా. మా వరకు అయితే సరిపోతుంది. ఒక చిన్న బాస్కెట్ నిండా పిక్ చేశాను. ఎంత లేతగా ఉందో చూడండి మునగాకు. టమాటోస్ పిక్ చేద్దాం. టమాటో మొక్క వచ్చేసి ఇలా టబ్బులో పెట్టాను. ఇదిగోండి టమాటోస్ అన్నీ బాగా రెడ్గా పండిపోయాయి. ఇవి ఒక 4 డేస్ కల్లా ఇవి కూడా మొత్తం కంప్లీట్గా పండుతాయి. ఇవి మీడియం సైజ్ అండి టమాటోస్, మరీ చిన్నవి కాదు, అలా అని పెద్దవి కాదు. నాటు టమాటోలు అంటాం కదా అవి.
టమాటోస్ అయితే ఈరోజు మనము ఒక హాఫ్ కేజీ దాకా అయితే పిక్ చేసేద్దాము. కొన్ని రెడ్గా పండిన టమాటోలు పిక్ చేస్తున్నాను. అలాగే మీడియం కలర్లో చేంజ్ అయిన కొన్ని టమాటోస్ కూడా పిక్ చేస్తున్నాను. అవి మనం పిక్ చేసుకున్న 1 or 2 days కల్లా రెడ్ కలర్లో అయితే వచ్చేస్తాయండి. అందుకే అవి కూడా పిక్ చేస్తున్నాను. టమాటోస్ అయితే పిక్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఇంకా కొన్ని అటు సైడ్ ఉన్నాయి, అవి కూడా పిక్ చేద్దాం. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి టమాటోస్. ఇంకొన్ని ఇదైతే వెయిట్కి పడిపోతుంది. ఇలా చూడండి ఎన్ని ఉన్నాయో. వెయిట్కి అక్కడి నుంచి బ్రాంచ్ మొత్తం ఇలా పడ్డది, గ్రేప్స్ లాగా ఉంది. టమాటోస్ అయితే ఈ మాత్రం వచ్చాయి. ఈరోజు మినీ హార్వెస్టింగే అండి. కసిని పువ్వులు, కొంచెం ఆకుకూర, టమాటోస్ ఇవి మాత్రమే నేను పిక్ చేశాను. ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఒక బంచ్ దాకా మునగాకు, కసిన్ని పువ్వులు, రోజ్ ఫ్లవర్స్, ఒక హాఫ్ కేజీ అలా టమాటోస్ అయితే పిక్ చేశాను. ఇవి ఫ్లవర్స్ మాత్రం మనము కిందికి వెళ్ళేసి వీటిని అల్లేసుకుందాము. ఈరోజు పెట్టుకోవడానికి అన్నట్లే కనకాంబరాలు, రోజ్ ఫ్లవర్స్ అయితే మేము పిక్ చేసాము. ఈరోజు మనము గార్డెన్లో కాసిన్ని కనకాంబరాలు అయితే పిక్ చేసుకున్నాము కదా, ఇవన్నీ మాలగా తయారు చేస్తున్నాను. కాసిన్ని అల్లుకున్నామంటే పువ్వుల మాల అయితే అవుతుంది. కనకాంబరాలన్నీ ఇలా మాలలాగా అయితే కట్టేశానండి. ఇలా పువ్వులు మొత్తం బాగా చిక్కగా కట్టాను, పల్చగా లేకుండా. ఇలా మొత్తం బాగానే వచ్చాయి కదా ఫ్లవర్స్. ఇలా ఒక 3 దాకా అయితే వచ్చాయి. ఈరోజు హార్వెస్టింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.